మీకోసం ఒక మంచి మూవీ అయితే తీసుకొచ్చా. మూవీ విషయానికి వస్తే ఇక్లూస్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ సబ్జెక్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ. స్టోరీలోకి వెళ్ళిపోతాం పదండి. లండన్లో ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగిపోద్ది. చాలా మంది అమాయకులు అయితే చనిపోతారు. అందులో ఆ బాంబ్ బ్లాస్టింగ్లో హీరో ఒక ఫోటో అయితే దొరికిపోద్ది. నిజంగా హీరోవే చేశాడా ఆ బాంబ్ బ్లాస్టింగ్, లేకపోతే ఉగ్రవాదులు చేశారా, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు, హీరోని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా గంటన్నరే ఏముంది. మూవీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా నచ్చేసింది. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఈ ఒక్క క్యారెక్టర్స్ ని చాలా అంటే చాలా బాగా వాడుకున్నారనిపించింది. మూవీ స్టార్టింగ్ కాంచే కొన్ని క్యారెక్టర్స్ వచ్చి బిల్డ్ చేశారనిపించింది. అలాంటి స్టోరీలు మనం చాలానే చూసాం. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఫైట్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి అనుకోవచ్చు. థింక్ సెంటిమెంట్ సీన్స్, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలే ఈ మూవీలో. నేను ముందుగానే చెప్తున్నా 100% మీకు ఈ మూవీ వాచింగ్ అయింది. ఎక్కడ కూడా డిస్పాయింట్ చేయదు ఈ మూవీ. డైరెక్టర్ చాలా మూవీస్ తీశాడు, కానీ ఈ మూవీ ఒక రేంజ్లో తీసినకోవచ్చు. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే చాలా న్యాచురల్గా అనిపించింది. డైరెక్టర్ క్లైమాక్స్ వేరే లెవెల్లో రాసి అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే వన్ పీస్. ప్రతి ఒక్క సీన్ కూడా టెన్షన్తో స్టార్ట్ అయితే ఈ మూవీ మొత్తం కూడా. ఈ మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేసి అనుకోవచ్చు. వాళ్ళ రోల్కి వాళ్ళు 100%గా న్యాయం చేశారు. ఈ మూవీని చూడాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికిద్దో, టైం వీడియోలో దొరికిద్ది, పోయి చూడండి. ఛానల్లో మంచి మంచి మూవీ రివ్యూస్ ఇచ్చినాం, పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒక లైక్ సబ్జెక్ట్